వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విజయ్. ఒక మనిషి ఆరోగ్యంగా ఉన్నాడు అని చెప్పడానికి ఆ మనిషి మొహం మీద ఉండే చిరునవ్వే నిదర్శనం. ఒక మనిషి ఆరోగ్యవంతమైన చిరునవ్వుకు పళ్ళు, దంతాలు ఎంతో సహకరిస్తాయి. ఎందుకంటే మనిషి తినే ఆహారం అనేది నోటి ద్వారా మాత్రమే మన లోపలికి వెళ్తుంది. మన బాడీలో ఉన్న ఏ అవయవాన్ని సరే క్యూర్ చేయడానికి మన నోరు అనేది అంత ప్రధాన పాత్ర పోషిస్తుంటాయి. అదేవిధంగా ఇప్పుడున్నటువంటి ప్రతి జనరేషన్లో పిల్లలు పొల్యూషన్ వల్ల కానీ, లేదంటే తినే ఆహారపు అలవాట్ల వల్ల కానీ స్కిన్ అండ్ హెయిర్ని చాలా డ్యామేజ్ చేసుకుంటున్నారు. ఇలాంటి పలు అంశాల గురించి ఈరోజు మనతో మాట్లాడడానికి డి క్యూర్ హౌస్ ఆఫ్ స్మైల్ అండ్ షైన్ నుంచి డాక్టర్ హిమజ వాసిరెడ్డి గారు మనతో ఉన్నారు. మేడం నమస్తే అండి. హాయ్ అండి, నా పేరు డాక్టర్ హిమజ. ఐఎమ్ ఫ్రమ్ డి క్యూర్ హౌస్ ఆఫ్ స్మైల్ అండ్ షైన్. డాక్టర్ గారు, డెంటల్ కాస్మెటిక్ అంటే ఏంటి? సో కాస్మెటిక్ డెంటిస్ట్రీ అంటే ఏంటంటే, నార్మల్ గా డెంటిస్ట్రీ అండ్ కాస్మెటాలజీ సపరేట్ వింగ్స్. సో అసలు కాస్మెటిక్ డెంటిస్ట్రీ అంటే కొంతమందికి వాళ్ళ టూత్ సైజ్ కానీ, షేప్ కానీ, వాళ్ళ నవ్వుతున్నప్పుడు పళ్ళు కనిపించే విధానం కానీ కొంతమందికి నచ్చదు. సో దీన్ని ఏమి చేయలేము, మనకి పుట్టుకతో ఇలా వచ్చినాయి కదా పళ్ళు, దీన్ని అసలు మనం ఎలాంటి మార్పులు చేయడానికి కుదరదు అని అనుకుంటారు. కానీ కాస్మెటిక్ డెంటిస్ట్రీలో మీ స్మైల్ని మీ ఫేస్కి ఎలా సూట్ అవుతుంది అనేది మేము 3Dగా విజువలైజ్ చేసి మీకు చూపించి దాని ద్వారా మీ స్మైల్ డిజైనింగ్ అనేది చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే, జనరల్గా ఇప్పుడు మనం మనిషిలో ఫస్ట్ అబ్జర్వ్ చేసేది స్మైల్ వాళ్ళ ఫేస్లో. సో అలాంటప్పుడు స్మైల్ మీ టూత్ కలర్ బాగోకపోయినా, అంటే ఇప్పుడు జనరల్గా ఫ్లోరోసిస్ పేషెంట్స్ని చూస్తూ ఉంటాం, వాళ్ళకి పళ్ళన్నీ ఒక మైల్డ్ బ్రౌన్ కలర్ స్టెయిన్స్ అనేవి అవుతూ ఉంటాయి. అది డిపెండ్స్ ఆన్ ఏరియాస్. కొన్ని ఏరియాస్లో ఎక్కువ వాటర్ కంటెంట్లో ఫ్లోరైడ్ ఉండడం వలన ఫ్లోరోసిస్ అనేది చాలా కామన్గా చూస్తూ ఉంటారు. సో ఇలాంటి వాళ్ళకి ట్రీట్మెంట్ లేదంటారు. సో అలాంటి వాళ్ళకి స్మైల్ డిజైనింగ్ చేసి వాళ్ళ టీత్ వైట్నింగ్ బెటరా, లేదా అసలు మొత్తం స్మైల్ మేక్ ఓవర్ అనేది చేయొచ్చా అనేది డిసైడ్ చేస్తాము. సో డిపెండ్స్ ఆన్ ఆ ఫ్లోరోసిస్ సివియారిటీని బట్టి ఏ ట్రీట్మెంట్ బెటర్ అనేది మనం ఆఫ్ చేసుకుంటాము. సో ఎవరికైనా స్మైల్ అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్ కాబట్టి చేసినప్పుడు కొంతమందికి చిగురు కనిపిస్తా నవ్వడం కొంతమంది రిస్ట్రిక్ట్ చేసుకుంటూ ఉంటారు. సో అలాంటి కండిషన్స్లో టెంపరీ ట్రీట్మెంట్ కోసం మనం గమ్మీ స్మైల్కి అప్పర్ లిప్ బొటాక్స్ అనేది చేయడం వల్ల చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. బట్ అది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం వరకు వర్క్ చేస్తుంది. లేదు మాకు అసలు పర్మనెంట్గా సొల్యూషన్ కావాలి అనుకున్నప్పుడు క్రౌన్ లెంత్లింగ్ లాంటి కాస్మెటిక్ డెంటల్ ప్రొసీజర్స్ చేయడం వలన ఈ సిచ్యువేషన్ అనేది మనం కంబ్యాట్ చేయొచ్చు. డాక్టర్ గారు, ఏ ఏజ్ గ్రూప్ నుంచి డెంటల్ కాస్మెటిక్ స్టార్ట్ చేయవచ్చు? ఇప్పుడు జనరల్గా చిన్నపిల్లల్లోనే ఈసీసీ అనే కండిషన్ అంటాం, అంటే ఎర్లీ చైల్డ్హుడ్ కేరీస్. అది ఎక్కువ 2 లేదా 3 పళ్ళ కంటే ఎక్కువ పళ్ళు పుచ్చిపోయి నవ్వినప్పుడు అన్ని పుచ్చిపళ్ళు కనిపించే పిల్లలు ఈ మధ్య మేము స్కూల్ డెంటల్ క్యాంప్స్ లో అయ్యి అసలు ఎక్కడైనా చాలా జనరల్ గా చూస్తూ ఉంటాం. సో వదిలేయచ్చా అంటే ఖచ్చితంగా వదిలేయకూడదు. ఎందుకంటే మనం అలా పుచ్చిపళ్ళు ఊడిపోతాయిలే అని వదిలేసినప్పుడు పిల్లల్లో కూడా కింద పర్మనెంట్ టూత్ బర్న్ అనేది ఎఫెక్ట్ చేస్తుంది. సో ఇలా లేకుండా ఉండాలి అన్నప్పుడు మళ్ళీ మనం వీళ్ళకి జెర్కోనియా క్రౌన్స్ అని అంటాము, వాళ్ళకి ప్రీ ఫ్యాబ్రికేట్ చేసి ఉంటాయి. ఆ పన్ను అయితే ఎలా అయితే పెద్దవాళ్ళలో రూట్ కెనాల్ చేస్తారో వీళ్ళకి పల్పెక్టమీ, పల్పాటమీ అనే ప్రొసీజర్స్ ద్వారా చేసి క్యాప్స్ అనేవి వేస్తాము. సో స్మైల్ డిజైనింగ్ లో ఇప్పుడు చాలా అడ్వాన్స్డ్ ప్రొసీజర్స్ అనేవి వచ్చినాయి. అంటే ఇదివరకు మనం ఎత్తు లేదా వంకర పళ్ళు ఉన్న వాళ్ళకి బ్రేసెస్ లేదా వైర్స్ పెట్టి ట్రీట్మెంట్ చేసే వాళ్ళము. ఇప్పుడు ఎలైనర్స్ అనేవి వచ్చినాయి. సో మీరు వేసుకున్నట్టు ఎదుటి మనిషికి తెలియకుండా ఉండేలాగా ఫ్యాబ్రికేట్ చేయడం జరిగింది. డాక్టర్ గారు, ఈ మధ్య కాలంలో ఎక్కువగా వింటున్నాము స్కిన్ హెయిర్ లేజర్ ట్రీట్మెంట్స్ అని వింటున్నాం కదా. సో అసలు అవి ఏంటి మేడం అసలు? సో జనరల్ గా డీక్యూర్ లో డెంటల్ తో పాటు కాస్మెటిక్ ట్రీట్మెంట్స్ కూడా చేస్తాం. అంటే లైక్ మీ స్కిన్, హెయిర్, లేజర్స్ లైక్ లేజర్ అన్వాంటెడ్ హెయిర్ రిమూవల్ కానీ, పిగ్మెంటేషన్ రిమూవల్ కి క్యూ స్విచ్ లేజర్స్ కానీ, దాంతోపాటు యాంటీ ఏజింగ్ ట్రీట్మెంట్స్ అండ్ ఐవి థెరపీ కూడా జరుగుతుంది. సో స్కిన్ లో మనం జనరల్ గా యాక్ని, పిగ్మెంటేషన్ లేదా ట్యాన్, అనీవెన్ స్కిన్ టోన్ అండ్ నెక్స్ట్ మంగు మచ్చలు, ఒక ఏజ్ వచ్చాక మెలాస్మా అనేది చాలా కామన్ గా అబ్జర్వ్ చేస్తూ ఉంటాం, ఎదర్ మేల్స్ ఆర్ ఫీమేల్స్ ఇద్దరిలో. సో ఇలాంటి వాటికి మన దగ్గర కెమికల్ పీల్స్ తో, సో ఎక్కువ లేనప్పుడు జనరల్ గా మనం ఇంట్లో వాడే మెడికేషన్ తో క్యూర్ చేయొచ్చు. అండ్ మన దగ్గర ఉన్న అడ్వాన్స్డ్ లేజర్స్ తో వాళ్ళకి లేజర్ టోనింగ్స్, మైక్రో నీడ్లింగ్ అనే ప్రొసీజర్స్ ద్వారా కొన్ని వాళ్ళ స్కిన్ టైప్ కి అండ్ వాళ్ళకు ఉన్న కండిషన్ కి ఏది బెటర్ అనేది చూస్ చేసుకొని మనం ట్రీట్ చేస్తాము. సో నెక్స్ట్ కమింగ్ టు హెయిర్, ఇప్పుడున్న స్ట్రెస్, లైఫ్ స్టైల్ అండ్ ఈటింగ్ హ్యాబిట్స్ కానీ, పొల్యూషన్కి కానీ హెయిర్ ఫాల్ అనేది ఏ ఏజ్లో అయినా చాలా కామన్గా చూస్తూ ఉంటాం. అండ్ ఇప్పుడు జనరల్గా ఎక్కువ అవుతున్న ప్రాబ్లం ఏంటి అంటే ఎర్లీ గ్రేయింగ్ ఆఫ్ హెయిర్, ప్రీమెచ్యూర్ గ్రేయింగ్ ఆఫ్ హెయిర్ అంటాం. అంటే చిన్నపిల్లల్లోనే జుట్టు అనేది తెల్లబడతా
ఉంటుంది. సో హెయిర్ ఫాల్ కానీ డాండ్రఫ్ కి కానీ మన దగ్గర ఉన్న అడ్వాన్స్డ్ గ్రోత్ ఫ్యాక్టర్ ట్రీట్మెంట్స్ అండ్ ఇంకా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ లైక్ QR678 అండ్ ఇంకా ఎక్కువ బాల్నెస్ ఉన్న వాళ్ళకి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ప్రొసీజర్స్ ద్వారా వాళ్ళకి హెయిర్ అనేది మళ్ళీ రీగ్రోత్ చేయడం జరుగుతుంది. సో లేజర్స్ లో ఏంటంటే ఇప్పుడు అన్వాంటెడ్ హెయిర్ అనేది పిల్లల నుండి మెనోపాజ్ అయిన ఉమెన్ లో వరకు చాలా కామన్ గా ఈ కంప్లైంట్ అబ్జర్వ్ చేస్తాం. సో ఇలాంటి వాళ్ళకి లేజర్ హెయిర్ రిడక్షన్ ద్వారా మనం ట్రీట్మెంట్ అనేది ఇవ్వచ్చు. సో డీక్యూర్ లోనే ఎందుకు లేజర్ హెయిర్ రిడక్షన్ అంటే మన దగ్గర ఉన్న అడ్వాన్స్డ్ టెక్నాలజీ లేజర్ తో మీకు 6 to 8 సెషన్స్ లో అయితే మీకు రిజల్ట్ కనిపిస్తుంది. సో క్యూ స్విచ్ లేజర్ తో మనం ఏంటి అంటే ఫ్రెకిల్స్ ని రిమూవ్ చేయడం కానీ, ట్యాన్ ని రిమూవ్ చేయడం కానీ, ఇప్పుడు ఈ మధ్యలో బ్లాక్ గా ఇలా వేసి కార్బన్ లేజర్ అని చేస్తూ ఉంటారు. సో ఆ కార్బన్ లేజర్ కానీ డీక్యూర్ లో అవైలబుల్ గా ఉన్నాయి. సో నెక్స్ట్ యాంటీ ఏజింగ్ ప్రొసీజర్స్ అంటే ఇప్పుడు చాలా ముడతలు ఎర్లీగా వస్తున్నాయి, నవ్వినప్పుడు మా కళ్ళ దగ్గర ముడతలు ఎక్కువగా కనిపిస్తాయి అనే దానికి విత్ ద హెల్ప్ ఆఫ్ సింగిల్ ఇంజెక్షన్ మేము ఆ ముడతలు అనేవి తగ్గించడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ మాకు కళ్ళు చాలా లోపలికి వెళ్ళిపోయినట్టున్నాయి, మాకు లిప్ ఫిల్లింగ్ కావాలి, చిన్ ఫిల్లింగ్ కావాలి అండ్ లేదా జా లైన్ ఫిల్లర్స్ కావాలి అన్న మన దగ్గర ఉన్న క్వాలిటీ ఆఫ్ ది ప్రోడక్ట్స్ అండ్ విత్ ద హెల్ప్ ఆఫ్ సింగిల్ సిట్టింగ్ మేము ఈ అన్ని బొటాక్స్ అండ్ ఫిల్లర్స్ అనేవి చేయడం జరుగుతుంది. సో డీక్యూర్ లో మీకు అడ్వాన్స్డ్ డెంటల్ ట్రీట్మెంట్స్ తో పాటు స్కిన్, హెయిర్, లేజర్స్ అండ్ ఫ్యాట్ లాస్ మిషనరీ కూడా అడ్వాన్స్డ్ మిషనరీ అవైలబుల్ గా ఉంది. అండ్ వై టు చూస్ డీక్యూర్ అనే దానికి మేము క్వాలిటీకి ఎప్పుడు కాంప్రమైజ్ అవ్వము. అండ్ నెక్స్ట్ మా దగ్గర ఉన్న టెక్నీషియన్స్ ని కూడా మేము బాగా ట్రైన్ చేసే పేషెంట్ అనేది హ్యాండిల్ చేస్తాము. సో నెక్స్ట్ యాంటీ ఏజింగ్ ట్రీట్మెంట్స్ లో మీరు ఈ మధ్యలో చాలా చూస్తూ ఉన్నారు, ఇన్స్టాగ్రామ్ లో కానీ యూట్యూబ్ లో కానీ వేసే ఫిల్లర్ కాంప్లికేషన్స్ ఇలా ఉన్నాయి, మాకు ఎలర్జీ వచ్చింది. సో డీక్యూర్ లో మీరు అలాంటి ప్రాబ్లం ఎప్పుడు ఫేస్ చేయరు, ఎందుకంటే మేము క్వాలిటీ అనేది ది బెస్ట్ ఇస్తాము. డాక్టర్ గారు, చాలా చిన్న ఏజ్ లోనే పిల్లలకు కూడా తెల్ల జుట్టు వచ్చేస్తుంది, లేదంటే హెయిర్ ఫాల్ అయిపోతుంది. సో దానికి గల కారణాలు ఏమేమిటి అంటారు? సో ఇప్పుడున్న ప్రెసెంట్ సిచ్యువేషన్ లో మనం ప్రధానంగా చూసే సమస్య పిల్లల్లో ప్రీమెచ్యూర్ గ్రేయింగ్ అంటే జుట్టు తెల్లబట్టం, ఎర్లీ ఏజెస్ లోనే జుట్టు తెల్లబట్టం అనేది కామన్ గా చూస్తున్నాం. సో ఇది రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. మెయిన్ గా జెనెటిక్స్ అండ్ న్యూట్రిషనల్ డెఫిషియన్సీ మూలాన ఇది జెనెటికల్ గా లేకపోయినా ఎక్కువగా చూస్తున్నాము. సో న్యూట్రిషనల్ డెఫిషియన్సీ అంటే ఇప్పుడు మనం జంక్ ఫుడ్ పెట్టడం కానీ, హోల్ ఫుడ్స్ వెళ్ళకపోవడం మూలాన కానీ, అండ్ మెయిన్ విటమిన్ B12 డెఫిషియన్సీ వల్ల ఇది ఎక్కువగా జరుగుద్ది. అండ్ స్ట్రెస్, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అండ్ ఇప్పుడున్న పొల్యూషన్ మూలాన గ్రేయింగ్ అనేది చాలా కామన్ గా కనిపిస్తుంది. సో ఇది కంబాట్ చేయడానికి ఫస్ట్ మన క్లినిక్ వచ్చిన తర్వాత ఏంటి అని అంటే కొన్ని టెస్ట్ రూల్ అవుట్ చేస్తాం. అసలు దీనికి రీజన్ ఏంటి ప్రీమెచ్యూర్ గ్రేయింగ్ కి అనేది రూల్ అవుట్ చేసుకుంటే మనకు అక్కడే 50% డయాగ్నోసిస్ అయిపోతుంది. సో దీనికి ట్రీట్మెంట్ అంటే ముందు మనం కావాల్సిన బ్లడ్ టెస్ట్ ఏదో చూసి అది రూల్ అవుట్ చేసుకొని దానికి కావాల్సిన మెడిసిన్ అంటే టాబ్లెట్ కానీ సప్లిమెంట్స్ కానీ ఏదైనా ఉంటే అది ఇవ్వడం జరుగుతుంది. మేడం, టీనేజర్స్ లో మేల్ ఆర్ ఫీమేల్ ఇద్దరిలో కూడా ఇప్పుడు మొటిమల్ అనేది చాలా వాళ్ళకి అంటే వాళ్ళ ఉన్న కాన్ఫిడెంట్ తగ్గించేస్తుంది. వాళ్ళు కాన్ఫిడెంట్ ఒక ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాలన్నా, లేదంటే వాళ్ళ సెల్ఫ్ గోల్స్ రీచ్ అవ్వాలన్నా సరే ఆ మొటిమల్ చూసి వాళ్ళు షైగా ఫీల్ అవుతూ ఉంటారు. సో దీన్ని మనం అంత త్వరగా రికవరీ చేయొచ్చు అంటారా? సో సాధారణంగా ఈ మధ్యలో మొటిమల్ అనేది ఏజ్ తో రిలవెంట్ లేకుండా ఏ ఏజ్ కైనా ఆడవారు లేదా మగవారికి చాలా కామన్ గా చూస్తున్నాము. సో ఇవి రావడానికి చాలా కారణాలు ఉంటాయి. మెయిన్ గా మనం ఇప్పుడు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది ఏ ఏజ్ నైనా పట్టి పీడిస్తున్న మెయిన్ సమస్య. సో మినిమల్ హైజీన్ లేకపోయినా, లైక్ మనం ఫోన్ ని శానిటైజ్ చేసుకోవడం కానీ, దిండు కవర్లు సరిగ్గా ఉతుక్కోకపోవడం వలన ఇవనేది ఇంకా ఎక్కువగా వస్తూ ఉంటాయి. అండ్ నెక్స్ట్ పిల్లలు ఏంటి అని అంటే తెలుసో తెలియకో ఒక మొటిమ రాగానే దాన్ని పాప్ చేస్తే తొందరగా తగ్గిపోయిద్ది అన్న అపోహలో ఉంటారు. సో ఎవరికైనా సరే మొటిమ అనేది వచ్చినప్పుడు దాన్ని గిచ్చకుండా అసలు చెయ్యి అనేది ఫేస్ మీదకి వెళ్ళకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. లైక్ మీరు ఎప్పుడన్నా బయటికి వెళ్ళి వచ్చిన వెంటనే ఫేస్ వాష్ చేయడం, పింపుల్ రాగానే ఒక యాక్ని ప్యాచ్ కానీ లేదా ఒక డాక్టర్ని సంప్రదిస్తే ఇంకా ఎక్కువ రాకుండా లేదా వచ్చిన వాటిని తగ్గించడానికి బాగా హెల్ప్ అవుతుంది. ఈ రోజుల్లో PCOD, PCOS మూలాన్ని కూడా మొటిమలు అనేది చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయి. సో అప్పుడు ఉట్టి మొటిమల మీద కాన్సన్ట్రేట్ చేసినా మీకు ఇనీషియల్ గా తగ్గినట్టే తగ్గుతాయి, కాకపోతే మళ్ళీ వస్తాయి. సో మీరు మీ గైనకాలజిస్ట్ తో పాటు మీ కాస్మెటాలజిస్ట్ ని కూడా కన్సల్ట్ అవ్వండి.
డాక్టర్ గారు, ఈ రోజుల్లో చాలా మంది సన్ స్క్రీన్ అప్లై చేస్తే తెల్లగా అవుతుంది ఫేస్ అంతా, లేదంటే జిడ్డు జిడ్డుగా అనిపిస్తుంది అని చెప్పేసి సన్ స్క్రీన్స్ వాడడం మానేస్తున్నారు. అసలు ఎందుకు ఇలా జరుగుతుంటుంది? అలాగే అసలు సన్ స్క్రీన్ ని అప్లై చేయాలా, చేయకూడదా? అసలు మనిషి బాడీ పార్ట్స్ లో మేజర్ ఆర్గాన్ స్కిన్. సన్ స్క్రీన్ అనేది మన స్కిన్ ని సన్ నుండి ప్రొటెక్ట్ చేయడానికి, లైక్ ఇక్కడ ఒక కలర్ ఉంటది కొంతమందికి, అలా లేకుండా మీకు పిగ్మెంటేషన్ రాకుండా, ఏజింగ్ రాకుండా కూడా సన్ స్క్రీన్ అనేది మేజర్ రోల్ ప్లే చేస్తుంది. సో ఇదివరకు స్కిన్ కేర్ తీసుకున్న వాళ్ళకి, తీసుకునే వాళ్ళకి, లైక్ మూవీ ఆర్టిస్ట్ చూడండి, వాళ్ళ ఏజింగ్ కానీ వాళ్ళ స్కిన్ కానీ ఇప్పటికి కూడా చాలా బాగుంటుంది. ఏజింగ్ అలా కనిపిస్తూ ఉంటుంది. సో ఎప్పుడైనా స్కిన్ కేర్ అండ్ హెయిర్ కేర్ తీసుకున్న వాళ్ళ స్కిన్ కి, తీసుకోని వాళ్ళ స్కిన్ కి మనం ఆ లైన్ అనేది అబ్జర్వ్ చేయొచ్చు. సో నెక్స్ట్ ఈ మధ్యలో చాలా కామన్ గా చూస్తున్న కంప్లైంట్, అప్లై చేసినప్పుడు మాకు వైట్ గా ఉంటుంది, జిడ్డుగా ఉంటుంది, స్కిన్ కి గాలాడినట్టు అనిపించట్లేదు అన్న కంప్లైంట్ ఒకటి చూసాను. మీరు మార్కెట్ లో దొరికే సన్ స్క్రీన్స్ కి మీ స్కిన్ ని టెస్ట్ చేసుకొని మీకు ఏదైతే సూట్ అవుతుంది అని చెప్పే సన్ స్క్రీన్ కి డిఫరెన్స్ ఉంటుంది. సో డీక్యూర్కి వస్తే మేము మీ స్కిన్ ని అనలైజ్ చేసి మీకు ఏ సన్ స్క్రీన్ బెటర్ గా యూజ్ అవుతుంది అనేది సజెస్ట్ చేస్తాం. మా దగ్గర అయితే ఇప్పటి వరకు అలాంటి కంప్లైంట్ వినలేదు. సో మీరు ఒకసారి డీక్యూర్ ని విజిట్ చేస్తే మీ స్కిన్ ని ఫ్రీగా అనాలిసిస్ చేసి మీకు ఏది సూట్ అవుతుందో ఆ సన్ స్క్రీన్ అండ్ ఆ ప్రోడక్ట్స్ మేము అనేది సజెస్ట్ చేస్తాం. సో స్టార్ట్ యువర్ స్కిన్ కేర్ జర్నీ విత్ ద హెల్ప్ ఆఫ్ డీక్యూర్. డాక్టర్ గారు, ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఈస్థెటిక్స్ అని వింటున్నాము, అంటే ఏంటి డాక్టర్? సో ఫేషియల్ ఈస్థెటిక్స్ అంటే మనకున్న ఫేషియల్ ప్రపోర్షన్స్ ని ఎలా ఇంకొంచెం బెటర్ గా చేసుకోగలము అనేది ఫేషియల్ ఈస్థెటిక్స్ లో మనం డిఫైన్ చేయగలం. లైక్ ఇప్పుడు కళ్ళ కింద సొట్టలు పడ్డట్టున్నా, మన నోస్ బ్రిడ్జ్ ఏమన్నా బాగోపోయినా, సన్నటి పెదాలున్నా, అండ్ చిన్న ఏమన్నా లోపలికి అండ్ ఇలా సైడ్ ఫేస్ ఫీచర్ చూస్తే ఇలా ఉన్న చిన్న ఎలాంగేటెడ్ గా ఉంటే ఆ ఫేషియల్ సిమెట్రీ మారిపోతుంది. సో ఫేషియల్ ఈస్థెటిక్స్ అంటే ఏంటి అన్న డౌట్ రావచ్చు. సో ఏంటి అంటే మన ఫేషియల్ ఎసిమెట్రికల్ కరెక్షన్స్ ఏదన్నా ఉన్నా, అండ్ మాకు ముక్కు బాగాలేదు, పెదాలు సన్నగా ఉన్నాయి, కళ్ళ కింద సొట్టలు పడ్డట్టు ఉన్నాయి, అండ్ చిన్ లోపలికి ఉంది, ఇలాంటివి నాన్ సర్జికల్ గా, అంటే మీకు ఎటువంటి ఆపరేషన్ కోత కానీ ఏమీ లేకుండా ఒక చిన్న ఇంజెక్షన్ తో మీకు ఇవి చేయొచ్చు. లైక్ చిన్న ఎలాంగేషన్ కానీ, లిప్ ఫిల్లర్స్ అంటాము, అండర్ ఐ ఫిల్లర్స్ అంటాము. సో వీటి ద్వారా మీరు ఇంకొంచెం బెటర్ గా కనిపించడానికి ఫేషియల్ ఈస్థెటిక్స్ అనేవి హెల్ప్ అవుతాయి. మొహం మీద ముడతలు వచ్చినా, లేక నెక్ సాగిపోయినట్టున్నా, చాలా మంది పెద్దవాళ్ళు మాకు ఇలా కళ్ళు మూస్తున్నప్పుడు బరువుగా ఉంది అని అంటారు. ఇలాంటివన్నీ ఫేషియల్ ఈస్థెటిక్స్ లో మనం కరెక్షన్ చేయొచ్చు. చాలా మంది మా కలర్ బాగుంది, మా టెక్స్చర్ బాగుంది, అండ్ స్కిన్ లో ఎటువంటి గ్లో లేదు, ఎప్పుడు డల్ గా ఉంటుంది అనుకున్న వాళ్ళకు కూడా చిన్న ఇంజెక్షన్, దాన్ని స్కిన్ బూస్టర్స్ అంటాము. స్కిన్ బూస్టర్స్ లో మళ్ళీ చాలా రకాలు ఉంటాయి. మీ స్కిన్ కి ఏ బూస్టర్ సెట్ అవుతుంది అనే దాన్ని బట్టి మేము అనలైజ్ చేసి మీకు ఆ గ్లోయింగ్ స్కిన్ మీరు అచీవ్ చేయడానికి డీక్యూర్ హెల్ప్ చేస్తుంది. డాక్టర్ గారు, ఈ మధ్యకాలంలో చాలా చిన్న పిల్లలకు కూడా బట్టతల వచ్చేస్తుంది. దానికి గల కారణాలు ఏమేంటి అంటారు? ఇందాక మనం డిస్కస్ చేసుకున్నట్టు పొల్యూషన్, వాటర్, మన లైఫ్ స్టైల్ మేజర్ రోల్ ప్లే చేస్తుంది. ఎప్పుడైతే హెయిర్ ఊడడం స్టార్ట్ అయినప్పుడే మనం కొన్ని ప్రికాషన్స్ తీసుకున్నట్టయితే వాల్నెస్ అనే స్టేజ్కి వెళ్లకుండా ఉంటాము. కొంతమంది అనుకుంటారు అసలు 20 ఏళ్ళకి 22 ఏళ్ళకి ఇప్పుడు ఏముందిలే, ఏం అక్కర్లేదు, జుట్టు ఊడుపునా వచ్చేస్తుంది అని అనుకుంటే మాత్రం అది పొరపాటు అండి. ఎందుకంటే మేము 25-26 ఇయర్స్ వాళ్ళకు కూడా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ లో ఒక 10 to 15 మెంబర్స్ వరకు చేసాము ఆ స్పెసిఫిక్ ఏజ్ లో. సో జుట్టు అనేది చాలా మంది అబ్బాయిలకి మెయిన్ గా ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్తుంది. అండ్ నిన్న మాకు ఒక పేషెంట్ వచ్చి ఏది హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అయిపోయి, ఇదివరకు అసలు బయటికి వెళ్ళేవాడిని కాదు, నాకు హెయిర్ అనేది మళ్ళీ ట్రాన్స్ప్లాంట్ చేసిన తర్వాత చాలా చక్కగా గ్రో అయింది, ఇప్పుడు నా అంతటా నేను ఒక్కడనే బయటికి వెళ్తున్నాను అన్నప్పుడు నాకు కొంచెం హ్యాపీనెస్ వచ్చింది. అదొక సక్సెస్ స్టోరీ డీక్యూర్ లో. ఇలాంటి సక్సెస్ స్టోరీస్ మాకు ఇంకా చాలా ఉన్నాయి. నాట్ ఓన్లీ హెయిర్, స్కిన్ కానీ, ఈస్థెటిక్స్ కానీ, డెంటల్లో స్మైల్ డిజైనింగ్ కానీ. సో ఇలా చాలా సక్సెస్ స్టోరీస్ ఉన్నాయి. మీరు కూడా మిమ్మల్ని మీరు ట్రాన్స్ఫార్మ్ చేసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా డీక్యూర్ ని విజిట్ చేయండి. విల్ హెల్ప్ యూ విత్ రీజనబుల్ రేట్స్. సో వ్యూవర్స్ చూశారు కదా, డాక్టర్ గారు చెప్పిన విధంగా ఏ సమస్యనైనా సరే స్టార్టింగ్ లోనే మనం
పరిష్కరించుకుంటే సమస్యను చాలా చక్కగా మనం క్యూర్ చేయొచ్చు. చాలా మంది సమస్య ఎదురవుతున్నా సరే స్కిన్ పరంగా కానీ, డెంటల్ పరంగా కానీ, హెయిర్ పరంగా సమస్యలు ఎదురైనప్పుడు స్టార్టింగ్ స్టేజ్లోనే మీరు గనక మన డీకేర్ని సంప్రదిస్తే ఆ సమస్యను చాలా స్పీడ్గా వీళ్ళు రికవరీ చేయగలుగుతారు. సో కాబట్టి మీలో ఎవరికైనా సమస్య ఉంది అని అనిపించినా సరే ఒకసారి డిస్ప్లేలో నెంబర్కి ఒకసారి మీరు కాల్ చేయండి. అదేవిధంగా స్కిన్కి సంబంధించి మీకు ఎలాంటి సన్ స్క్రీన్ అయితే యూజ్ అవుతుంది, అదేవిధంగా మీ స్కిన్ ఎలాంటి స్టేజ్లో ఉంది, ఎలాంటి డిహైడ్రేటింగ్ స్టేజ్లో ఉంది అనేది కూడా వీళ్ళు ఫ్రీగా టెస్ట్ చేసి మరి మీకు ఆ కాస్మెటిక్స్ని ప్రిఫర్ చేస్తూ ఉంటారు. కాబట్టి సో ఒక్కసారి డీకేర్ని విజిట్ చేయండి. స్కిన్, డెంటల్, హెయిర్ సమస్యలకి ఫుల్ స్టాప్ పెట్టేయండి. డాక్టర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైమ్ ఇన్ సుమన్ టీవీ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్.